తరఫున ప్రిన్సిపల్ సెక్షన్ ఈ విషయాన్ని ఏ ఒక్క కాలేజ్ జరగట్లేదు. సమాన వేతనం కలిసి ముందుకు పోవాలి. జేఏసీ కలిసి ముందుకు పోవాలి. ఈ రోజు మేడం మేము 2000 సంవత్సరం నుంచి దాదాపు 16 సంవత్సరాలుగా ఈ సిస్టంలో పనిచేస్తున్నాం మేడం. ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో మాకు ఈ సిస్టమ్ ప్రవేశపెట్టారు. కానీ ప్రతి సంవత్సరం మేము ప్రతి గవర్నమెంట్ దగ్గరికి మాకు ఉద్యోగ భద్రత కావాలి, క్రమబద్ధీకరించాలి, జీతాలు పెంచాలని తిరుగుతూనే ఉన్నాం మేడం. మాకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ మా దురదృష్టం మాకు అది దక్కలేదు మేడం. ఆ తర్వాత ప్రతి గవర్నమెంట్ దగ్గరికి మేము తిరుగుతూనే ఉన్నాం, మమ్మల్ని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఈసారి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆయన గెలిచినట్లయితే మాకు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు మేడం. చేసినట్లుగానే గెలిచిన వెంటనే మాకు ఒక ఉపసంఘం వేయడం జరిగింది. ఈ రోజుకి ఉపసంఘం వేసి 2.5 సంవత్సరం గడిచిపోయింది. కానీ ఏ విధమైనటువంటి పరిష్కారం అనేది లేదు. ఇప్పటికి కూడా మేము 18,000తోనే పనిచేస్తున్నాం మేడం. మాకు ఉపసంఘం వేసినట్లు ప్రతి మంత్రి సిట్టింగ్ కూర్చుని ప్రతిసారి ఈ మినిస్టర్ లేదు మేము నిర్ణయం తీసుకోలేదు, ఆ మినిస్టర్ లేదు మేము నిర్ణయం తీసుకోలేదు అని చెప్తున్నారు. ఎప్పుడు మా బాధలు తీరుతాయి? ఇంకెన్నాళ్ళు మేము ఇంకా ఎన్ని రోజులు ఈ బాధలు భరించాలి? కనీసం ఇప్పుడు మేము ప్రతిసారి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సంప్రదిస్తున్నాం మేడం. 2 రోజుల క్రితం ఆయన తూర్పుగోదావరిలో కూడా మా టెంట్ సందర్శించారు. ఈ రోజు ప్రకాశం జిల్లాకి వెళ్ళారు మేడం. మిమ్మల్ని ఇప్పుడు మేము అడుగుతున్నాము, మా సమస్యల్ని ఇప్పుడు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో 304లో క్వశ్చనరీలో అడిగినట్లయితే, అంటే మీరు అడగలేదని కాదు మేడం, ప్రతిసారి మీరు అడుగుతున్నారు, మేము చూస్తున్నాం మేడం టీవీల్లో, కానీ మీరు అడిగింది వాళ్ళు పట్టించుకోవడం లేదు. 304 క్వశ్చనరీలో అడిగినట్టయితే ప్రభుత్వం కంపల్సరీ మీకు సమాధానం చెప్పాలి మేడం. మీకు చెప్పినటువంటి సమాధానాన్ని వెంటనే తీర్చాలి కూడా. కాబట్టి మా కోరికల్ని మీరు 304లో ప్రశ్నిస్తారని, మీ వాయిస్ అయితేనే రాష్ట్రం మొత్తం మారుమోగుతుందని మేము నమ్ముతున్నాము. కాబట్టి మిమ్మల్ని నమ్మి ఈరోజు మేము ఇక్కడ చూపించాము మేడం. నమ్మకంతో మమ్మల్ని పిలవటం జరిగింది. మేము కూడా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అధికారంలోకి వస్తే చేస్తాను అని మీకు ప్రామిస్ చేశారు. కాబట్టి మాట మీద నిలబడే జగన్ గారి మీద నమ్మకంతో మీకు భరోసా ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాం. మీరే చెప్పారు 16 సంవత్సరాలకు ముందు ఈ కాంట్రాక్ట్ లెక్చరర్ బేసిస్ తీసుకొచ్చారు. సో మీ అందరికీ తెలుసు, కాంట్రాక్ట్ లెక్చరర్ అయినా పర్మనెంట్ లెక్చరర్ అయినా పని ఒకటే. కష్టం వచ్చి అన్ని రంగాలలో అందరి జీవితాలతో చెలగాటమాడారు చంద్రబాబు నాయుడు గారు. కనీసం మొన్న ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టినప్పుడైనా అది చేయగలను అనుకుని పెట్టుంటే ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నాం. ఇది అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా మీరు కోరిన విధంగా ప్రశ్నిస్తాం. ఎందుకంటే ఎంతో మీరు లేకపోతే పేద విద్యార్థులకి చదువు చెప్పే వాళ్ళు లేక వారికి సిలబస్ లో వెనకపడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యని ఎక్కువసేపు సాగదీయకుండా వెంటనే పరిష్కారం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మేడం గారు చెప్పినట్టు 18,000తో ఈ కాలంలో ఇప్పుడున్న పర్మనెంట్ వాళ్ళకి 50,000 నుంచి ₹1,00,000 ఇస్తూ అదే చదువుని చెప్తున్న కాంట్రాక్ట్ లెక్చర్లకు 18,000 ఇవ్వటం అనేది చాలా దారుణం. దీన్ని ఎవరైనా ఖండించాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఉద్యోగ భద్రత అనేది లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే తీసేస్తా అని బెదిరించడం అనేది కరెక్ట్ కాదు. అండ్ పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కూడా 18,000 వచ్చే జీతం అంటే మంచి, అంటే ఒక మిడిల్ క్లాస్ అబవ్ మిడిల్ క్లాస్ నుంచి అమ్మాయి వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి అంటే ఇది ఆలోచించాల్సిన విషయం. అండ్ ముఖ్యంగా మహిళలకి ప్రసూతి సెలవులు కూడా కల్పించకపోవటం, వారు కనుక ప్రసూతి సెలవుకి వెళ్తే ఉద్యోగం నుంచి తీసేయడం కానీ జీతాన్ని కట్ చేయడం కానీ చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఆడపిల్లగా పుట్టిన తర్వాత మాతృత్వం వద్దని ఎవరు అనుకోలేరు. మాతృత్వం వద్దనుకునే పరిస్థితుల్ని ఏ గవర్నమెంట్ తీసుకొచ్చినా కూడా దాన్ని క్షమించకూడదని ఒక మహిళగా నేను కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాను. దీని గురించి మనం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అలాగే చేస్తే 2014 నుంచి దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది, అన్ని సమస్యల్ని డైల్యూట్ చేయడానికి ఎలాగైతే ఉపసంఘాలు వేసి ఇప్పటి వరకు చేశారో ఈ విషయంలో అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళ జీవితాలతో పాటు వీరి మీద ఆధారపడ్డ పేద విద్యార్థుల జీవితాలు కూడా నాశనమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ఉపసంఘం డ్రామాలు ఇంకైనా ఆపి, మీకు తెలుసు ఈ జిల్లా వాసిగా మరి మీరు కాలేజీలో చదివారు, యూనివర్సిటీలో చదివారు, కాబట్టి కాంట్రాక్ట్ లెక్చర్ అయినా పర్మనెంట్ లెక్చరర్ అయినా చెప్పే చదువు ఒకటే అనేది, క్వాలిటీ ఒకటే అనేది మీరు తెలుసుకొని వారి యొక్క కష్టాన్ని దూరం చేస్తారనుకుంటున్నాం. లేకపోతే ఖచ్చితంగా జగన్ గారి నాయకత్వంలో అసెంబ్లీలో ఈ విషయం మీద నిలదీసి మీకు న్యాయం చేసేంత వరకు పోరాడతాను కూడా మాట్లాడుతున్నాను. అడ్డం
ఆ అడ్డంకి అని చెప్పడం అనేది చాలా దారుణం. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు మేము తెలివైన వాళ్ళం, మేధావులు అనుకునే మీరు ఎందుకు ఆలోచించుకోలేదు? ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది ఏరు దాటక ముందు ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా ఉందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా ఎన్నోసార్లు చేశారు. కాబట్టి మీ మేధస్సుని ఇలాంటి వాళ్ళ మీద చూపించొద్దండి. వీరి జీతాల విషయంలో కానీ వీరి డిమాండ్స్ తొక్కేటలో చూపిస్తే మాత్రం ఖచ్చితంగా వీరి ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి మీరేదైతే మేనిఫెస్టోలో చేస్తామని చెప్పారో అది ఖచ్చితంగా చేసేంత వరకు కూడా వదిలిపెట్టాం.